డయాబెటీస్ అనేది ఒక సిమ్టమ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. డయాబెటీస్ ఎందుకు వచ్చింది కారణం చెప్పరు. డయాబెటీస్ టైప్ 2 అంటే ఏంటంటే మనం గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజ్ని చాలా ఎక్కువగా సెల్ పరిధి దాటి తీసుకున్నప్పుడు సెల్ పరిధి దాటి అంటే బేసల్ మెటబాలిక్ రేటు పరిధి దాటి ఎక్కువ తిన్నదంతా దాని పక్కన ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి అది రక్తంలో ఉండకూడదని దాన్ని లివర్ని ఆదేశించి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూలో దాస్తుంది. అలా దాయిగా కొన్నాళ్ళకి ఎడిపోస్ టిష్యూ కూడా నిండిపోయిన తర్వాత అది దాయటానికి వీలైన పరిస్థితుల్లో అంటే ఎడిపోస్ టిష్యూ నిండిన పరిస్థితుల్లో లివరు ఈ కన్వర్ట్ చేయడం ఆపేస్తుంది. గ్లూకోజ్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఆపేస్తుంది. అప్పుడు ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ రక్తంలో మిగిలిపోతుంది. దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. అంటే దాని కండిషన్ ఏంటి దానికి అంటే గ్లూకోజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది, దాంతోపాటు హై ఇన్సులిన్ ఉంది. టైప్ 2 డయాబెటీస్లో వెన్ యూ కాల్ ఇట్ హై గ్లూకోజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్. ఎందుకంటే ఇన్సులిన్ అది పక్కనే ఉంటుంది. అరే నీకు గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది నీ జబ్బు అయితే అంటే దాని పక్కన ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది నీ జబ్బు అయితే మళ్ళీ నువ్వు ఇన్సులిన్ ఇస్తానంటే ఏంటి అసలు బుర్ర ఏమైనా ఉంది అసలు? నిజంగా గేదెల మళ్ళేసేవాడు కూడా ఇట్లాంటి సైన్స్ చెప్పడం.